కానీ మళ్ళీ ఈ పాయింట్ చెప్పండి. ఇప్పుడు మీరు బీసీకి సంబంధించి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చాలా క్లియర్గా బీసీకి మేమే ఛాంపియన్స్, బీసీ కులగన్న చేస్తున్నాం మేము, దీనికి సంబంధించి డిస్కషన్ జరుగుతుంది. ఈ సందర్భంలో సరే దాని గురించి నెగిటివ్ మాట్లాడడం వాళ్ళని సస్పెన్షన్ పక్కన పెడితే మీరు కూడా ఏది బీసీని తీసుకొచ్చి రాష్ట్ర అధ్యక్షుని చేసే ప్రయత్నం చేయడానికి వన్ ఆఫ్ ద రీజను మేము చేస్తున్న కార్యక్రమాలు అని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు. సరే గతంలో ఉన్నారు, లేరు అనేం కాదు, కానీ బట్ ఇప్పుడు యూజువల్లీ ఏదో కిషన్ రెడ్డిని ఎవరైనా చేస్తారనే దగ్గర నుంచి లేదు ఇంకొక ఎవరైనా బీసీని చేయాలన్న ఆలోచన కలిగించడానికి కారణం కూడా బీసీల ఛాంపియన్ అవ్వాలన్న ప్రయత్నంలో కాంగ్రెస్ పార్టీ ఉంటే దానికి మీరు ఏమంటారు దానికి కౌంటర్గా చేసే ప్రయత్నం చేస్తున్నారని ఒక మాట మాట్లాడతారు. సార్ అసలు ఇవాళ పరిస్థితుల్లో బీసీలను అసలు నిజంగానే ఉద్ధరించే వాళ్ళు ఎవరు, వాళ్ళ ముందు తీసుకెళ్లే వాళ్ళు ఎవరు అన్నది ప్రజల్లో చాలా డౌట్స్ ఉన్నాయి. దానికి పెద్ద సబ్జెక్ట్ చిదంబరం గారు. యాక్చువల్గా మీరు 1 hour ఎప్పుడైనా తీసుకోండి, బట్ షార్ట్ సమరైజ్ చేసి చెప్తాను. సిన్స్ ప్రీ ఇండిపెండెన్స్ ఆఫ్ ఇండియా రౌండ్ టేబుల్ సమావేశాలకు అంబేద్కర్ గారు వెళ్ళడం, గాంధీ గారు వెళ్ళకపోవడం, నెహ్రూ గారు వ్యతిరేకించడం, ఆ తర్వాత అది పోవడం వల్ల అంబేద్కర్ గారు ఈరోజు ఎస్సీలకి షెడ్యూల్ క్యాస్ట్ అనేది కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్, పొలిటికల్ రిజర్వేషన్స్ వచ్చినాయి. చూడండి, ఒక నాయకుడు ఆ రోజు తీసుకున్న తప్పుడు నిర్ణయం వల్ల బ్యాక్వర్డ్ క్లాసెస్ ఓబీసీ మూమెంట్లు తర్వాత ఎన్ని మూమెంట్స్ రావాల్సి వచ్చిన పరిస్థితి వస్తూ ఉంది. ఆ తర్వాత 1931 తర్వాత మళ్ళీ ఓబీసీల కులగణన జరగలేదు. ఓకే, నెహ్రూ గారి కాలంలో కనీసం ఈ ఓబీసీల కాకా కాలేకర్ కమిషన్ వచ్చినప్పుడు ఆయన అన్న మాటలు, ముఖ్యమంత్రులకు రాసిన లెటర్లు, దాన్ని బుట్టదాఖలు చేయడం, అవన్నీ మన ముందు చరిత్ర లైబ్రరీలో దొరికినాయి కదా. నెహ్రూ గారు ఓబీసీల పట్ల వ్యతిరేకత వెదజల్లింది. ఇందిరాగాంధీ గారు మండల్ కమిషన్ ఆ టైంలో అన్నీ కూడా చెప్పినారు కదా. రాజీవ్ గాంధీ గారు అయితే ఇంకా ముందుకెళ్ళి ఏమన్నారంటే, బీసీసార్ మనం రిజర్వేషన్ కేటగిరీలో ఎంప్లాయ్మెంట్ ఇస్తే కనుక ఆ రిజర్వేషన్ వల్ల అన్స్కిల్డ్ పర్సన్స్ వస్తారు, ఈడియట్స్ వస్తారు అన్నట్టు మాట్లాడినారు ఆయన. సో అన్స్కిల్డ్ పర్సన్స్ ఆ బీసీస్. ఒక గౌడన్న తాటి చెట్టు ఎక్కడం అది అన్స్కిల్లా? ఒక యాదవన్న బర్లని ఏ రకంగా పశు సంపాదన చేయడం, పశుపోషణ చేయడం అనే స్కిల్ని ఇవాళ పోటరీ కుండలు తయారు చేయడం అన్స్కిల్డా? రాజీవ్ గాంధీ అన్స్కిల్డా? ఈరోజు ఈ ఓబీసీ కమ్యూనిటీస్ అన్స్కిల్డా? ఇలా బట్టలు ఏ రోగాలు రాకుండా ఎట్లు ఉతకాలో చాకలి వాళ్ళు, మంగల్ వాళ్ళు, డెలివరీస్ చేసేది గైనకాలజిస్టులు, చాకలి వాళ్ళు నర్సు డ్యూటీ చేసినారు బట్టలు ఉతికి. అప్పుడు లేవు దవాఖాన్లు, లేవు డాక్టర్లు, లేరు ఆ టైంలో డెలివరీస్. మీరు పివి నరసింహరావు గారు, నెహ్రూ గారు ఈ రోజు అంతా కూడా బార్బర్ కమ్యూనిటీ చేసిన డెలివరీసే కాదు. పెళ్లిళ్ళు ఇవాళ చూసుకున్న సాంప్రదాయంలో భాగస్వామ్యం అయిపోయారు. మానసిక వికాసం, సంచార జాతులు, ఆ గంగిరెద్దులాట అంటే మానసిక వికాస వైద్యులు వాళ్ళు. సో ఈ రకంగా సమాజానికి సర్వీస్ చేసిన వాళ్ళని ఆ రకంగా కామెంట్ చేసినారు. ఈరోజు వచ్చి ఈయన మునిమనవడు వచ్చి రాహుల్ గాంధీ నేను ఓబీసీల పట్ల ఉన్నా అంటే నమ్ముతారా? చరిత్ర చెప్తుంది కదా, వాళ్ళకంటూ ఒక చరిత్ర రాయబడ్డది కదా. సో ఓబీసీలకు నిజంగా ఈ ఇండిపెండెన్స్ 75 ఏళ్లలో నిజంగా కూడా అన్యాయానికి గురైనారంటే ఓబీసీలు. సరే, ఇప్పుడు రెండో ఆస్పెక్ట్, నేను చాలా లోతుల్లోకి వెళ్ళలేదు, చాలా సబ్జెక్ట్ డేట్స్ అండ్ ఈవెంట్స్ చెప్తాను. కానీ రెండవ ఒకవైపు సరే బీజేపీ విధానం, మనం బీసీ ఒకసారి ఈ నినాదాలు ఎందుకు వస్తున్నాయి? మాకు రిజర్వేషన్ కావాలి, మాకు సోషల్లీ ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఓబీసీలో, మాకు చదువులో రిజర్వేషన్ కావాలి, మాకు ఎంప్లాయ్మెంట్లో రిజర్వేషన్ కావాలి, మాకు పొలిటికల్గా రిజర్వేషన్స్ కావాలి అని ఓబీసీస్ డిమాండ్ చేస్తున్నాం. మరి ఎడ్యుకేషన్లో ఇంకా మాకు రిజర్వేషన్ కావాలనే డిమాండ్ మేము ఎందుకు వస్తుంది? అరే 60 ఏళ్ళు నువ్వు పరిపాలించి ఇలా ఉచిత విద్య ఇవ్వలేకపోతున్నావు, మా పిల్లలు చదువుకుంటామంటే. మా జనాభా ఎంతుందో అంతమందికి విద్యాలయాలు కట్టి, స్కూలు ప్రభుత్వ విద్యాలయాలు కట్టి మాకు సీట్లు, మాకెందుకు రిజర్వేషన్? అంటే పరిపాలనలో నీకు శాతగాక, నువ్వు ఉచిత విద్య అందియలేక, మన భావి భారత పౌరులను తీర్చిదిద్దలేక ఇవాళ ఓబీసీలకు ఎడ్యుకేషన్లో రిజర్వేషన్స్ అడగాల్సిన పరిస్థితి నీ 60 ఏళ్ల పరిపాలన వల్ల వచ్చింది. ఉచిత వైద్యం నీ వల్ల వచ్చింది, అది ఆరోగ్యంగా బాగుంటారు. ఈ రిజర్వేషన్లో మాకెందుకే ఇవన్నీ చేస్తే? మీరు చెప్పండి. ఇప్పుడు మా పిల్లవాడు ఏ ఇంట్లో పుట్టిన ప్రతి పిల్లవానికి స్కూల్లో సీటు దొరుకుతుంది, ఇంటర్నేషనల్ స్టాండర్డ్ విద్య దొరుకుతుంది, ప్రభుత్వమే అందిస్తుంది, నాకు రాజ్యాంగం అందిస్తుంది, రాజ్యాంగం పట్టుకొని తిరుగుతాడు ఆయన, నా రాజ్యాంగమే అందిస్తుంది అని నాకు ఆ భద్రత ఉంటే ఇవాళ స్కూల్లో సీటు కావాలి, రికమెండేషన్ లెటర్ అని ఎమ్మెల్యేల చుట్టూ తిరుగుతారా అండి నా ప్రజలు, ఓబీసీ ప్రజలు? అది వాళ్ళ వైఫల్యం. ఎంప్లాయ్మెంట్, నువ్వు ఎంప్లాయ్మెంట్ చేయలే, వృత్తులు కునారిల్లినాయి, కుటీర పరిశ్రమలు దెబ్బతిన్నాయి, ఇవాళ లేవు. నేచురల్ డిమాండ్ ఉన్నటువంటి ఓబీసీ కమ్యూనిటీస్ చేసే ఉత్పత్తులకి ఇవాళ అటువంటి పరిశ్రమలే లేవు ఎక్కడ కూడా. కాబట్టి నీ వైఫల్యం వల్ల ఇవాళ మేము ఎంప్లాయ్మెంట్లో రిజర్వేషన్స్ అడుగుతున్నాం, పొలిటికల్ రిజర్వేషన్స్. లెక్కది నీ 60 ఏళ్ళ నీ మినిస్ట్రీలో ఎంతమంది ఉన్నారు?
ఇవాళ మోడీ గారి ప్రభుత్వంలో 27 మంది క్యాబినెట్ మినిస్టర్లు ఉన్నారు. ఏ ఒక్క రోజైనా కాంగ్రెస్ పార్టీ ప్రధానమంత్రి ఉన్నప్పుడు 27 మంది క్యాబినెట్ మినిస్టర్లు ఉన్నారా? నీ ప్రధానమంత్రి ఉన్నప్పుడు ఒక్క బీసీ మినిస్టర్ ఉంటాడా? ఈరోజు ఓబీసీకి చట్టంగా కమిషన్కి రాజ్యాంగ భద్రత కల్పించమంటే నీ 60 ఏళ్ళలో కలిపేయలే. మోడీ గారు వచ్చినాక, బీజేపీ ప్రభుత్వం వచ్చినాక ఇవాళ రాజ్యాంగ భద్రత వచ్చింది. ఎవరైనా కులం పేరుతో అట్రాసిటీస్ చేస్తే ఇవాళ మా ఓబీసీకి జాతీయ కమిషన్ ఉందని మేము భద్రంగా ఉన్నాం. అవును, ఇవి ఇస్తే మేము ఎందుకు అడుగుతామండి రిజర్వేషన్స్? అసలు ఈ లెక్కలు మేము ఎందుకు అడుగుతాం? మాకు ఈ కులగణన వద్దు, మాకు రిజర్వేషన్లు వద్దు, ఇవన్నీ చేయండి. పార్లమెంటులో మా జనాభా ప్రకారం మాకు ఎంపీలు ఉన్నట్టయితే, ఇక్కడ అసెంబ్లీలో మా జనాభా ప్రకారం మాకు ఎమ్మెల్యేలు ఉన్నట్టయితే ఇవాళ ఈ డిమాండే రాదు కదా. అవును, అందుకే ఆ డిమాండ్ రాకుండా ఉండడానికే ప్రధానమంత్రి స్వయంగా ఓబీసీని పెట్టినారు బీజేపీ పార్టీ స్వయంగా. ఇప్పుడు ఇవన్నీ కూడా కొట్లాటలు ఎందుకు? ప్రధానమంత్రి, ముఖ్యమంత్రులు, ప్రెసిడెంట్లు అన్నీ మీరేనా, మేము కావద్దా, మేము మంత్రులు, క్యాబినెట్ మంత్రులు మేము ఉండొద్దా అని అంటున్నాం. అది బీజేపీ ఆల్రెడీ చేసేసింది. ప్రధానమంత్రిని, ఉపరాష్ట్రపతి, ఒక ఓబీసీ, ఒక ఆదివాసీ బిడ్డ, ఇవాళ ప్రెసిడెంట్. గతంలో ఒక మైనారిటీ అబ్దుల్ కలాం ఎన్డీఏ చేసింది. కోవింద్ గారిని ఎస్సీని ఒక ప్రెసిడెంట్ చేసినాం. ఈరోజు నేను ఇంతకుముందు అన్నట్టు రాష్ట్రాలకు ముఖ్యమంత్రులు ఒక 4 చేసినాం. కొత్త వారిని ఉద్దండులు ఉండంగా పక్కకు పెట్టి కొత్త బీసీ మంత్రి మధ్యప్రదేశ్లో చూడండి మీరు. అవును. సో అట్లా దమ్ముందా కాంగ్రెస్ పార్టీకి? చేసే దమ్ముందా? ఇక్కడ ఇంకా పార్టీ ప్రెసిడెంట్ కాదు కదా నీ ముఖ్యమంత్రి పదవి. మేము డిమాండ్ చేయం. చెప్తున్నారు ఇదే లాస్ట్. రెడ్డి ముఖ్యమంత్రి ఇదే లాస్ట్. నెక్స్ట్ టైం నుంచి ఇప్పుడు ఇదే లాస్ట్ అని రేపటిది ఎందుకో? ఈ 4 ఏళ్ళు నీకు ఎందుకో? త్యాగం అనేది ఇమీడియట్గా ఉండాలి కదా. త్యాగానికి నిర్వచనం ఎప్పుడు కూడా క్షణంలో ఇచ్చేయాలి. త్యాగం అంటే నేను 4 ఏళ్ళు సంపాదించుకున్నాక ఇస్తా అంటే అది ఇస్తావో తీస్తావో దేవుడు ఎరుగురు. ఇది నీ పార్టీ, నీ తాతదా? ఇది రాహుల్ గాంధీ తాతది, రేవంత్ రెడ్డి తాతదా ఈ పార్టీ? చెప్పండి, రేవంత్ రెడ్డి ఎట్లా అష్యూరెన్స్ ఇస్తాడు చెప్పండి? నాట్ ద ఓనర్ ఆఫ్ దిస్ పార్టీ కదా. మీది లిమిటెడ్ కంపెనీ కాంగ్రెస్ పార్టీ, ప్రైవేట్ లిమిటెడ్, కేసీఆర్ ప్రైవేట్ లిమిటెడ్. ఇది రాహుల్ గాంధీ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అనుకో, జరా పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ అనుకో. స్టేక్ హోల్డర్స్ ఎక్కువ ఉన్నారు. ఓకే, మాది కదా పబ్లిక్ సెక్టార్ కంపెనీ. ఓకే. సో కాబట్టి ఇటువంటి వాళ్ళు నిందిస్తుంటే ఇవన్నీ ఇచ్చిన తర్వాత ఓబీసీల రిజర్వేషన్ అవసరం లేదు, అటువంటి డిమాండ్, అటువంటి సాచురేషన్కు పోయే మెథడ్ని బీజేపీ పార్టీ అన్ని వర్గాలని, అన్ని కులాలని, మంచి మంచి ముఖ్యమంత్రి పదవులు, గవర్నర్ పదవులు, ప్రెసిడెంట్లు, ప్రధానమంత్రులు, క్యాబినెట్ మినిస్టర్లు ఇట్లా మేము ఇవ్వబోతూ రేపు తెలంగాణకు కూడా రాష్ట్రానికి ముఖ్యమంత్రిని చేస్తామన్నాం. రైట్. ఇవన్నీ వచ్చినాక మాకెందుకు సార్ ఈ పోరాటాలే అక్కర్లేదు కదా. ఎస్. సో దట్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ బీజేపీ పార్టీ. ఎస్.